క్రిస్మస్ వేడుకను జరుపుకొనిచుండగా అయ్యా నువ్వు సెలవిచ్చున్నావు తండ్రి, ఇదిగో ఆకలిగిన వారికి ఆహారం పెట్టుడని, ఇదిగో వస్త్రం లేని వారికి వస్త్రం వేయమని, విధవరాలకి న్యాయం తీర్చమని, వారికి ఆదరణ కలుగు చేసి ఇదిగో ప్రభా ప్రదేశాలను ఆదరించమని సెలవిచ్చిన తండ్రి. అయా ప్రభా నిన్ను ఆదరించుటకు నీవు మాకు కలుగు చేసిన సమృద్ధిలో నుంచి, నీవు మాకు ఇచ్చిన ప్రభా సమస్త అయా ప్రభా తీవ్రకరమైన స్థితిలో నుంచి ప్రభా మేము ప్రభా ఇచ్చటకు మాకు ఈ ప్రభు చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇలా ఎన్నో వేల జనులకు ప్రభా మేము సహాయం గల చేతి స్థితిలో మమ్మల్ని నిలబెట్టుదు గాక తండ్రి. అనేక మందులకి మేము ప్రభా ఆహారమును వస్త్రమును ప్రభా నివాసము కూడా ఏర్పాటు చేసే స్థితి ఈ స్థలంలో నీవు ఏర్పరచుదు గాక. గొప్ప కార్యాలు నువ్వు చేయగలిగిన వాడు కార్యముల గోచరము తండ్రి. ఇదిగో తండ్రి లేని వారి వైపు విధవరాల వైపు అయ్యా న్యాయం తీర్చే గొప్ప దేవుడు నీవని సెలవిచ్చిన తండ్రి. అయ్యా వీరి పక్షముగా ఏదైతే అవసరతలు ఉన్నాయో అక్కరలు ఉన్నాయో వీరి పక్షంగా మీరు న్యాయం తీర్చండి. తల్లి విడిచినా తండ్రి విడిచినా నాన్న వారందరూ విడిచిపెట్టినా నిన్ను విడవను ఎడబాయని సెలవిచ్చిన తండ్రి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వృద్ధాడువాడు నేనే, చంక పెట్టుకుని కాపాడువాడు నేనే అన్నావు తండ్రి. అయ్యా వృద్ధాప్యంలో ఉన్నారు, అయ్యా ఎంతో బలహీనంలో ఉన్నారు, ఎన్నో రోగాలతో బలహీనపడి ఉన్నారు ప్రభా. అందరినీ కొట్టండి, తాకండి, నూతన పరచండి, వారికి ఫలాలు దయచేయండి. అయ్యా ప్రభ ఈ పరిచర్యలో అపోస్తుల కలవర పరిచర్యలో నీవు నాయన ప్రభ గొప్ప కార్యాలు జరిగిస్తున్నావు తండ్రి. ఇదిగో ప్రభ మాకున్నది కొంచెమే, ఇదిగో ప్రభ విస్తారంగా విత్తువాడు విస్తారంగా పంట కోస్తున్న శ్రమించిన తండ్రి. ఇదిగో ప్రభ మాకు కలిగిన దారిలో మేమిచ్చుచుండగా యేసు క్రీస్తు నామలో అనేకులకు ఇచ్చినట్లుగా ప్రభ ఈ విత్తనం విత్తుచుండగా ఇది అనేకులకి ఫలభరితంగా మారినట్లుగా అనేకులకి ప్రభ ఇచ్చినట్లుగా యేసు క్రీస్తు నామలో ఈ దినము మారునగాక. మరలా 2026 సంవత్సరము అయ్యా ఇదే రోజులో ప్రభు నీ చిత్తము చొప్పున కనీసం 1000 మందికి ఇవ్వగలిగే స్థితి నువ్వు దయచేదు గాక. ఇది గొప్ప కార్యము చేయదు గాక. అయ్యా ఈ స్థలంలో ఈ చుట్టూ ప్రదేశాల్లో ఎవరైతే ప్రభు ఆదరణ కొరకు వేచి ఉన్నారో వారందరినీ కూడా మేము ఆదరించదుము గాక. యేసు నామములో నీ ఆత్మలో ఆదరించదుము గాక, నీ ప్రేమలో ఆదరించదుము గాక. అయ్యా భర్త లేని వారిని ప్రభు ఇదిగో నువ్వే ప్రియుడిగా వారిని ఆదరించదు గాక. అయ్యా ప్రభు వీళ్ళందరినీ కనికలుగా మార్చదు గాక. నీ పరిశుద్ధ రక్తంతో వీళ్ళందరినీ కడుగుదు గాక. వీరందరినీ ప్రభు నీ రాజ్యాన్ని కొరకు ఏర్పరచుకుందు గాక. వీరిని బట్టి అనేక మంది తట్టు తిరుగును గాక. వీరి కాళ్ళల్లో చేతుల్లో బలం వచ్చును గాక. యేసు నామములో వీళ్ళంతా ప్రభు నూతన బలముతో నింపబడుదురు గాక. ఈ రోగంలో బాధపడుతున్న రోగాలని తొలగిపోవును గాక. ప్రతి రోగం నుంచి వీళ్ళందరికీ విడుదల కలుగును గాక. వీరు ఎక్కడ ఉంటున్నారో ఆ చుట్టూ కంచె వేయబడును గాక. ఏ స్థలంలో వీరు జీవిస్తున్నారో ఆ స్థలంలో సంపూర్ణమైన సమాధానం ఉండను గాక. అయ్యా ప్రభు వీరి చుట్టూ దేవదూతల కంచెగా ఉండను గాక. అయ్యా వీరు ఆదరించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ అయ్యా కాపరి నీ పరిచర్యను ఇంకా గొప్పగా దీవిస్తూ నీ కృపలో ముందుకు నడిపిస్తుంది వందనాలు చెల్లిస్తూ ఈ స్థలమును యొక్క ఈ ఘనమైన కార్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకుని ఆకాశం నుంచి వంచి ఆకాశంలో మేఘములు వంచి ఇదిగో ఈ కార్యమును చూస్తున్న దేవా నీకే వందనాలయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు తండ్రి. ఈ గొప్ప కార్యం దీవించి ఆశ్రయించి ఈ స్థలమును నీ పరలోక గవినిగా మార్చి ఇంకను అధికమైన మేలుతో నింపమని నా జరుడైన యేసు నామములో ప్రార్థించి సమస్తమును ప్రభు నీ పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి యేసు నామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము మార్చుదాము. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుడు ఏమంటున్నాడంటే నీకెవరు లేరని నువ్వు బాధపడుతున్నావు కదా, చూడుము నా చేతిలో నేను చెప్పుకున్నాను అని దేవుడు చెప్తున్నాను. ఈ విషయం తెలియక చాలా మంది ఏం చేస్తారంటే నేను దీనస్థితిలో ఉన్నాను, నాకు ఏది లేదు, నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేదని బాధపడుతూ ఉంటారు. దేవుడి ఉద్దేశం ఏంటంటే నువ్వు నా దగ్గరే ఉన్నావు, నా ఒడిలోనే ఉన్నావు, నా చేతిలోనే ఉన్నావు, నన్ను అడుగుంటాడు. పిల్లలు చూసారు, చిన్న పిల్లలు మన సంఖ్యలోనే ఉంటారు, హాయి పడుకుంటారు. వాళ్ళకి ఆకలి అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అని ఏడుస్తారు. ఏడ్చినప్పుడు అమ్మ వాళ్ళకి ఏం చేస్తుంది, పాలు ఇస్తుంది. మళ్ళీ వాళ్ళు సైలెంట్ అయిపోతారు. వాడు ఎక్కడున్నాడు, ఒడిలోనే ఉన్నాడు, కానీ ఏం చేశాడు, ఏడ్చాడు. మనం కూడా దేవుడి చేతిలోనే ఉన్నాం, కానీ మనం ఏడవట్లే, ఆయన దగ్గర అడగట్లేదు. అడగకపోవడం వల్ల మనకు రావాల్సిన ప్రతి మేలు రాకుండా ఆగిపోతుంది. కనుక ఈరోజు నేను తెలియపరుస్తున్నాను, గుర్తుంచుకోండి, ఇక్కడ కులము మతం భేదం ఏమి లేదు. మనందరము దేవుడి ప్రజలు, దేవుడి బిడ్డలు. మనం అడిగినప్పుడు ఆయన సాయం చేస్తాడు. అడగకపోతే రాదమ్మా సాయం, నీకు ఆదరణ రాదు, నీకు నెమ్మది రాదు, నీకు సమాధానం రాదు. నీ ప్రమాదంలో నుండి తప్పించమని దేవుడిని అడగనంతసేపు ఆ సాయం నీకు రాదు. గుర్తుంచుకోండి, బలవంతంగా దేవుడు రాడు. దేవుడి దగ్గర మనం చాలా రిక్వెస్ట్ చేయాలి.
ఎవరైనా రోగంతో ఉంటే, బాధతో ఉంటే మనం దేవుణ్ణి అడిగినప్పుడు వైద్యుల సాయం కావాలి, దేవుడి సాయం కావాలి. ఆ సమయంలో దేవుడి సాయం, వైద్యుల సాయం అందితేనే ఆ మనిషి బతుకుతాడు. గుర్తుంచుకోండి. అడగకుంటే ఏ సాయం రాదమ్మా, మనంగా ఏం కాదులే అనుకుంటే అది చాలా తప్పు. దేవుడి సాయం కోరాలి. ఇంకొక మాట ఉంటుంది, 14 వచనం చదవడమా, 14 వచనం. అయితే సీయోను ఆ. యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ఆ. ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని చూడట్లేదు. సియోను అనగా దేవుడి మందిరం, మందిరం అనగా దేవుడి దగ్గరకు వచ్చేవారు, బాధలో ఉన్నవారు. వాళ్ళు ఏమనుకుంటారు, దేవుడే మాకుంటే మేమెందుకు ఇంత పేదరికంలో ఉంటాం అనుకుంటారు కదా. ఇప్పుడు మీరు అనుకోవట్లేదా, దేవుడే మాకు సహాయం చేస్తే మేమెందుకు ఈ స్థితిలో ఉంటాం, మా భర్తలు ఎందుకు పోతారు, మా బతుకు ఇట్లా ఎందుకు అయింది అని అనుకుంటారు. ఎందుకు ఇట్లా అయిందంటే అమ్మా, దేవుడి సహాయాన్ని ఫస్ట్ నుండి కూడా మనము ఆశించక మన స్వభావం ఆధారం చేసుకుంటాం. అర్థమవుతుందా? మన